మిసెస్ బాలు. ఎస్ హస్బెండ్ నీలు. అదేం పిలిపే? ఏ నువ్వు మిస్సెస్ బాలు అంటే లేదు కానీ నేను హస్బెండ్ నీలు అనకూడదా? ఇంగ్లీష్ లో అలా పిలవరే. అయితే తెలుగులో పిలు. నీలిమా, కాంపిటీషన్ పూర్తయ్యేంత వరకు మన ఇద్దరం ఇలా అడ్డంగా వాదించుకోకుండా ఉంటే బెటర్. నేను అదే చెప్తున్నా, కాంపిటీషన్ అయ్యేంత వరకు మన ఇద్దరం ఇలా గొడవ పడకపోతే చాలా మంచిది. అందుకే నోరు మూసుకున్న మాట విను, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇదిగో ఈ పళ్ళు కొరకడాలు, మైండ్ వాయిస్ వేయడం కూడా మానేస్తే మంచిది. అబ్బే అంత అన్యాచురల్ గా నవ్వకమ్మా, కొంచెం నాచురల్ గా ట్రై చేయి. జీ. గుడ్. సరే బాలు, వాషింగ్ మిషన్ కి బట్టలు వేసేయి. జీ. అలాగే అంట్లు తోమే. జీ. అలాగే ఫ్లోర్ కి తడిబట్టు పెట్టేసేయి. జీ. వంటకి వంకాయ వండు. జీ. ఈ పనులన్నీ అయ్యేలోపు వాషింగ్ మిషన్ లో బట్టలు ఆరిపోతాయి, తీసుకెళ్లి ఆరేసాయి. జీ. అయిపోయాయా? ఇంకేమన్నా మిగిలాయా? జీ. కాసేపు అయిన తర్వాత వచ్చి కనపడు, అప్పుడేమన్నా గుర్తొస్తే చెప్తాను. అలాగే జీ. ఊరికే జీ 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 అనకుండా ముందా జిప్ పెట్టుకుంటా. జీ. So guys, प्रतिज्ञा की रेडिया? Okay, start. గోపాల్ మా అన్నయ్య. గోపాలకు మేమంతరం సహోదరులం. మేము మా అన్నయ్యని ప్రేమించుచున్నాము. సుసంపన్నమైన బహువిధమైన మా అన్నయ్య ఆనందమే గర్వకారణము. అందుకు మేము సర్వదా కృషి చేస్తాము. మా తల్లిదండ్రులని, ఉపాధ్యాయుల్ని, పెద్దలను ప్రేమించినట్టుగానే మా అన్నయ్యను గౌరవించి మర్యాదగా నడుచుకుంటాము. మా అన్నయ్య పట్ల సేవానిధితో ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై అన్నయ్య. జై అన్నయ్య. జై. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాగే జడ్జి ముందు కూడా ఇలాగే యాక్టింగ్ చేయండి. లేదు, జాతీయ ప్రతిజ్ఞలాగి అన్ని ప్రతిజ్ఞ కూడా భలే రాసావు అసలు. దట్ ఇస్ కాల్డ్ క్రియేటివిటీ బేబీ. క్రియేటివిటీనా తొక్క, అది నిజంగానే జాతీయ ప్రతిజ్ఞ కాపీ చేసి రీమేక్ చేశాడు. జడ్జి ముందు కూడా ఇలాగే కుప్పి గంతులేసి ఓవర్ యాక్షన్ చేయి. మనకి విల్లా కాదు కదా, విస్తరాకులు కూడా మిగలవు. నీకు ప్రత్యేకంగా చెప్పాలి. మా అబ్బు మామ వేసుకొని చెప్ప. వీళ్ళు ఇలాగే యాక్టింగ్ అదరగొట్టేయాలా? కాంపిటీషన్ మనమే విన్నవాలా? ఇక లైఫ్ సింగాలా? సార్ సార్, ఎవరు సార్ మీరు? ఎవరు కావాలి? నేనా బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ కి జడ్జిగా వచ్చా. ఆ కాంపిటీషన్ కి రాబోయే జడ్జి మీరేనా? సార్ నమస్కారం సార్, నా పేరు పండు సార్, నేను వాచ్మెన్ సార్. దీనికి సార్ నాకు కూడా ఫ్యామిలీ ఉంది సార్, నేను కూడా కాంపిటీషన్ లో పాల్గొంటాను సార్. అవునా? మరి నీ ఫ్యామిలీ ఎక్కడ ఉంది సార్? ఒక్క నిమిషం. పాపా ఇట్రా. ఇదేంటి ఇక్కడ ఉంది? ఇదేంటి ఇక్కడికి వచ్చాడు? సార్ నా పెళ్ళం పాప. నమస్కారం అండి. నమస్తే. ఈయనే కాంపిటీషన్ రాబోయే జడ్జి గారు. మీ పాపను కొంచెం పక్కకి తీసుకెళ్ళొచ్చా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మొగుడు పెళ్ళాలన్నాక విడివిడిగా ప్రశ్నించాలి. ప్రశ్నలా? అయితే ఇంకేం 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా వేసుకోండి. మీరు కొంచెం పక్కకి వస్తారా? ఆడేంటే నా పెళ్ళామంటున్నాడు, షూటింగ్ అని చెప్పొచ్చి వాడితో కులుకుతున్నావా? నీ మైండ్ ఏమన్నా ఖరాబ్ అయిందా? వాడు డబుల్ పేమెంట్ ఇస్తానంటే వాడు పెళ్ళంగా యాక్ట్ చేయనిచ్చాను. అయినా నువ్వేంటి ఇక్కడ? జడ్జిగా యాక్ట్ చేస్తే నాకు డబుల్ పేమెంట్ ఇస్తా అన్నారు, అందుకే వచ్చా. అట్లయితే మనం ఇక్కడ నుంచి వెళ్లేంత వరకు మన ముగుడు పిల్ల మన సంగతి ఎవరికి తెలియకూడదు. అలాగే. ఇంతసేపు మనం ఇక్కడ మాట్లాడుకుంటే వాడికి డౌట్ వస్తుంది. పదా వెళ్దాం. బాగుందా మీ ఆవిడ? సమాధానాలు బాగా చెప్పింది అని. సమాధానాలా? మరి నన్ను అడగరా సార్? ఆమెను అడిగితే నిన్ను అడిగినట్టే. ఓహో. నేను మిగిలిన వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయాలి, వెళ్ళొస్తా.
సరస్వతి సరస్వతి ఏంటండి ఈ బుక్ లో ఉన్నది ఉన్నట్టుగా ఆ కాంపిటీషన్ వాళ్ళు అరేంజ్ చేసిన జడ్జి ముందు కనుక యాక్ట్ చేయగలిగితే బెస్ట్ ఫ్యామిలీగా మనకే ప్రైజు పిల్ల కూడా మందే. మనం పుస్తకంలో చూసి అలాగే కాపీ కట్టామని ఆ జడ్జికి తెలిస్తే అంత కనిపెట్టకుండా ఉన్న నేచురల్ గా యాక్ట్ చేయాలి. మనం నేచురల్ గా యాక్ట్ చేసినా కూడా అతను కనిపెడితే ఆ కనిపెట్టకపోవడానికి వాడు ఏమన్నా దేవుడా? దేవుణ్ణి కాకపోవచ్చు, కానీ మీ యాక్టింగ్ కనిపెట్టలేనంత అసమర్థుణ్ణి కాదు. అంటే మీరు నేనే ఆ జడ్జిని. కాపీ కొట్టి ఎగ్జామ్ పాస్ అవ్వచ్చేమో గాని నాకు మస్కా కొట్టి ఈ కాంపిటీషన్ లో ప్రైజ్ కొట్టలేరు. ప్లాన్ అంతా కంప్ అయిపోయింది. వీడే సడన్ గా వచ్చేసాడు చెప్ప పెట్టకుండా. ఎవరండి మీరు? బాలు నీలిమ, నేను బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ కి వచ్చిన జడ్జిని. ఇదేంటి బీచ్ దగ్గర చెవులో గులుం తీసేవాళ్ళ ఉన్నాడు? వీడు జడ్జి ఏంటి? ఇంకోసారి అడిగి కన్ఫర్మ్ చేసుకో. ఎవరండి మీరు? నేను బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ కి వచ్చిన జడ్జినండి. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. బాగుందయ్యా, మీ సత్కారం బాగుంది. సార్, జడ్జి అంటే కోటు బూటు వేసుకుని వస్తారనుకున్నామండి. కానీ మీరింత సింపుల్ గా వచ్చారేంటండి? మేము ఎప్పుడు ఇంతేనే. సార్ కూర్చోండి. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం. గుడ్ గుడ్, వెరీ గుడ్. బాగుందయ్యా మీ జంట. అందరూ అదే అంటారండి. ఏమని? నేనేమో ఆడ అమితాబ్ బచ్చన్ లా ఉంటానని, మా ఆయనేమో మగ జైబాద్రిలా ఉంటారని. కదండి? నేనంత పొట్టిగా నువ్వంత పొడుగ్గా ఉన్నావటే, ఈడెల్లవే నీ సంగతి చెప్తా. మైండ్ వాయిస్ లాపే. ఏంటి మాట్లాడితే మీలో మీరే అలా చూసుకుంటున్నారు? అంటే పక్క పక్కనే ఉన్నా సరే తన్ను చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేనండి. అర్థమైంది. నువ్వు అలా కాలుతో ముగ్గులు వేయటం ఆపేస్తే. చిచి, ఇది ముగ్గులేయడం కాదండి. నేను తన పేరుని రోజుకి 1000 సార్లు నేల మీద రాస్తానని సుత్తివేలు గారికి మొక్కుకున్నాను. అదే సార్, సుత్తివేలని తలుచుకుంటూ ఉంటారు. ఓకే ఓకే ఓకే. మీకు టీ కావాలా, కాఫీ కావాలా? కాఫీ విత్ షుగరా, వితౌట్ షుగరా? అవును, మీ ఇద్దరు ఒకటే మాట మీద ఉంటారా? అవునండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్స్ అండి. ఇంకో 25 పాయింట్లు. బాగుందయ్యా, మీ మర్యాదలు బాగున్నాయి. నాకు కాఫీ వద్దు కానీ ముందు మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. రెడీనా? అడగండి. అయితే ముందు మీరు కూర్చోండి. భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి? ఒకరి మీద ఒకరు ఉండాలండి. ఇద్దరం ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండాలి సార్. దీన్ని ఫేస్బుక్ లో చూసి నొక్కేసావు కదా? నువ్వు మాత్రం వాట్సాప్ లో చూసి కొట్టేలేదు. అన్యోన్య దాంపత్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏది చెయ్యాలో అది చెయ్యాలి. ఏది చేయకూడదో అది చేయకూడదు. పెళ్లి తర్వాత మిమ్మల్ని బాగా బాధ పెట్టిన విషయం? ఈయన నా లైఫ్ లోకి ఎంత లేట్ గా వచ్చాడా అని ప్రతి క్షణం ఫీల్ అవుతూ ఉంటాను సార్. ఇది ఖచ్చితంగా సంసారం ఒక చాకిరేవు అనే ప్రోగ్రామ్ లో డైలాగ్. మరి మీకు? తను నా కళ్ళ ముందుంటే నా కనురెప్పలు పడుతున్న ప్రతిసారి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తను మిస్ అవుతున్నానని మనసంతా బాధగా ఉంటుంది సార్. మీ అన్యోన్యత చూస్తుంటే ఆపుకోలేకపోతున్నానయ్యా. అవును, మీకు పిల్లలు లేరా? ఎందుకు లేరు సార్? తనే నాకు పసిపాప.
తనే నాకు పసిబాబు. పసిబాబు ఏంటే? అయితే పసి పాప అనాలి, లేకపోతే పసి పిల్లాడు అనాలి. నీ బొందలా ఎడుతుంది. మీకు పిల్లలు పుడితే ఏం పేరు పెడతారు? ఒకవేళ అబ్బాయి పుట్టాడు అనుకోండి, బా నీ అని పెడతాను. బా అంటే బాలు, నీ అంటే నీలిమ. అదే ఒకవేళ అమ్మాయి పుట్టిందనుకో, నీ బా అని పెడతామండి. మరి కమల పిల్లలు పుడితే బాబా నీని అని పెడతారా? మీరు సూపర్ గా గెస్ట్ చేస్తారు సార్. మేము ఎప్పుడు ఇంతే. చివరిగా భార్యాభర్తలకు మీరు ఇచ్చే సలహా? భర్త భార్యకి భర్తలా కాకుండా భార్యలా ఉండాలి. ఇప్పుడు అలాగే ఉంటున్నా కదా. మరి మీరు? భార్య భర్తకి భార్యలా కాకుండా భర్తలా ఉండాలండి. వీడి మొహం చూస్తుంటేనే అర్థమైంది, వీడికేం అర్థమే సావలేదండి. ఎంత బాగా ఎలా చెప్పారో. నా బొందరా, నా బొంద అది చెప్పిందానే తిరిగేసి చెప్పాను, నీకు అర్థమై సావలేదు. సార్, నేను చెప్పింది మాటలు కాదు సార్, మనసులో నుంచి తట్టుకొచ్చిన అది మనసు మమత అంటున్నానండి. ఆల్ ది బెస్ట్. మీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ సార్. అంటే ఫస్ట్ ప్రైజ్ మనకే అంటారా? అంటే జూబ్లీ హిల్స్ లో విల్లా మాదే అంటారా? రిజల్ట్స్ వీడియో కాల్లో చెప్తా. రండి సార్. పదండి సార్. థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్ మనమే ఫస్ట్ వచ్చేసినట్టు. ఫుల్ హ్యాపీగా ఉంది. ఎల్లో మంచి కాఫీ పట్టరా. తెచ్చుకో. ఇందాక మేకుల సీన్ మాత్రం అదరగొట్టేశాను అబ్బాయి. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని బెల్ట్ తో కొట్టేసినమాట. మావయ్య కాదరా, అన్నయ్య. కన్ఫ్యూజ్ అవ్వకరా. సరేలే, శివరామరాజు కాన్సెప్ట్ లో చిన్న చేంజ్. ఏంటో? నా రోల్ ఏమో నువ్వు చేస్తావు, నీ రోల్ ఏమో నేను చేస్తానంట. రే రే, నీ ఏజ్ కి నేను నీ అన్నయ్య అంటే ఎవడైనా నమ్ముతాడు గాని నువ్వు నాకు అన్నయ్య అంటే ఏ అదమైనా నమ్ముతాడరా? అంతెందుకు, వచ్చే ఆ జడ్జి గారు నమ్ముతాడరా? నేను వచ్చేసా. మీరు? నేనా బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్స్ కి జడ్జి చేయడానికి వచ్చిన జడ్జిని. సార్ మీరా సార్? గ్లాడ్ టు మీట్ యు సార్. వెల్కమ్ సార్. సార్ మా వాళ్ళని పరిచయం చేస్తాను సార్, పరిచయం చేస్తాను. ఎవరైతను? ఊపిరి సినిమాలో నాగార్జునలా వీల్ చైర్ లో ఉన్నాడు. అమ్ము, ఈ టైంకి దెబ్బేసేలా ఉన్నాడు. రే బద్దకిష్టు, లేవరా లేవరా బాబు, నీకు దండం పెడతాను. అది మాది ఊపిరి ఫ్యామిలీ సార్. మంది శివరామరాజు ఫ్యామిలీ కదరా, సడన్ గా సినిమా మార్చేస్తే అనారా? సార్, మీరు చాలా తెలివైన వారు సార్. చూడగానే నన్ను ఊపిరి సినిమాలో నాగార్జునని కనిపెట్టేశారు సార్. నేను ఎప్పుడు అంతే, నాకు అన్ని తెలుసు. మిగతా క్యారెక్టర్స్ కూడా చెప్తున్నాను చూడు. తను తమన్నా, నీ సెక్రటరీ. ఎంఐ కరెక్ట్? పర్ఫెక్ట్ సార్. యా. ఇతను కార్తీక్. కార్తీక్ ఎగ్జాక్ట్లీ. మరి నన్ను వదిలేశారే సార్? నేను ఎవ్వరిని వదలను. నువ్వు ప్రకాష్ రాజు సార్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, కుమ్మేశారు సార్. అవును, నీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది? సార్, అది నా నోటితో నేను చెప్పలేను సార్. నా ఫ్రెండ్ ప్రకాష్ రాజుని అడిగితే బాగా చెప్తాడు సార్. అంటే అతను నడుచుకుంటూ వెళ్తుంటే వెళ్తుంటే అదేంటి ప్రకాష్ రాజు నడుచుకుంటూ అంటుంటే
తమన్నా స్కూటర్ మీద ఉంటుంది. అంటే నడుచుకుంటూ స్కూటర్ వైపు వెళ్తుంటే ఒక కారు లారీ వచ్చి గుద్దేసింది. అంటే అదే సార్ కారుని తప్పించబోయి లారీ గుద్దేసింది అనమాట. లారీ గుద్దేసింది అనమాట. అవును, అంతా మీరేం మాట్లాడుతున్నారు? కార్తీ ఏం మాట్లాడతలేదు. కార్తీ మాట్లాడితే వినాలని ఉంది. నువ్వు చెప్పు కార్తీ, మనోడికి ఏమైంది? అదేం లేదు సార్, పెరాల్సిస్ వచ్చేసింది, కాళ్ళు చేతులు పడిపోయాయి, ఒక్క తల మాత్రం అటు ఇటు ఆడించగలడు. అంటే కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు ఆ చెయ్యి అతని మొహం మీద ఎలా ఉందనే మీ ఇంటెలిజెంట్ డౌట్. అది ఆ చెయ్యి ఎక్కడ పెడితే అక్కడ అలాగే ఉంటుంది సార్. ఏంటి నమ్మకం కుదరటం లేదా? ఉండండి ఇప్పుడు. ఇప్పుడు చూడండి, మీ అభిమాన వీల్ చైర్ థియేటర్ లో తిప్పిన చెయ్యి తిప్పినట్టే ఉంటుంది అనే సినిమా మీ కళ్ళారా చూడండి. చూడండి సార్, ఇలా తిప్పానా ఇలాగే ఉంటుంది, ఇంకొంచెం తిప్పానా ఇలాగే ఉంటుంది, సౌండ్ వస్తుంది కానీ చెయ్యి అలాగే ఉంటుంది. సీ ద మ్యాజిక్. సార్, మెడికల్ టెక్నాలజీ ప్రకారం వాడికి వచ్చింది క్వాడ్రిప్లేజియా అనగా ఆల్ ద నర్వ్స్ ఫ్రమ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఆర్ రిలేటెడ్ టు హ్యాండ్స్, లెగ్స్ అండ్ లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ డ్యామేజ్. ఉండే దండం పెడతా, నన్ను వదిలేరా. వాళ్ళు చెప్పిన దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్నా కొంత క్లారిటీ ఉంది, కానీ నువ్వు చెప్తుంటే నాకే పెరాలసిస్ వచ్చేటట్టుంది. అమ్మో, పెరాలసిస్ ఆఫ్ కొలంబో, కొరియా, జపాన్. అమ్మో సార్ 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 ఏడవకండి సార్. బేసిక్ గా ఈ కన్నీళ్లు కూడా ఏ హార్మోన్ వల్ల వస్తాయంటే, ఎందుకురా నాతో ఆడుకుంటావు? మళ్ళీ కన్నీళ్ళ గురించి చెప్పి నా నవరంధ్రం నుంచి రక్తం వచ్చేలా చేసేటట్టు. నన్ను వదిలేరా రే, నన్ను వదిలేరా రే. నువ్వు వెంటనే వీడిని మార్చేయకపోతే నువ్వు ఎప్పటికీ ఆ వీల్ చైర్ లోనే ఉండిపోతావు. వాడు చెప్పే మాటలకి నీకు ఎప్పటికీ నయం కాదు. నువ్వు ఆ కుర్చీలోనే ఊపిరి వేస్తావు. నన్ను వదిలేడు బాబు, నన్ను వదిలేడు, నన్ను వదిలేడు. సుబ్బు, రాధా. ఏంటక్క? జడ్జ్ ఏ టైంలోనే రావచ్చు. మీరిద్దరు రెడీగా ఉన్నారుగా? వీడి సంగతి నాకు తెలీదు, నేను మాత్రం రెడీ. ఏరా సుబ్బు? అమ్మా నేను రెడీనే, కానీ అదేంటి మొన్న అడిగితే నాన్న వేరే ఊర్లో ఉన్నారన్నావు. రే, విధవ ప్రశ్నలు వేయకుండా అక్క చెప్పినట్టు చెప్పు. ఇప్పుడు చెప్పేది నిజమా, ఎప్పుడు చెప్పేది నిజమా నాకు తెలియాలి. ఇంతకు ముందు చెప్పేది నిజమా? అంటే ఇది అబద్ధమా? అబద్ధం చెప్పకూడదన్న నువ్వే ఇప్పుడు అబద్ధం చెప్పమంటున్నావు. నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది. కాంపిటీషన్ లో గెలవాలంటే ఈసారి అబద్ధాలు చెప్పాలి. ఎవరు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. మనం ఏ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. మీరెవరూ పార్టిసిపేట్ చేయనక్కర్లేదు. ఏంటి నన్ను ఎవరా అని చూస్తున్నారా? బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ కు వచ్చిన జడ్జిని, బెస్ట్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసి ఫైనల్ గా పంపడానికి వచ్చిన జడ్జిని. ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే ఆర్మీ ఫ్యామిలీ అని మీ ఫ్యామిలీనే సెలెక్ట్ చేసి ఉండేవాడిని. అబద్ధం ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు కాబట్టి కాంపిటీషన్ నుంచి కాంప్రమైజ్ లేకుండా ఎలిమినేట్ చేస్తున్నానన్నమాట. అదేంటక్క, ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అబద్ధాలు ఆడి గెలవడం కన్నా నిజం చెప్పి ఓడిపోవడమే మంచిది. సుబ్బు, నేను అబద్ధాలు ఆడమని చెప్పినందుకు ఐఎమ్ సారీ రా. అబ్బా జడ్జి గారు, ఎక్కువగా మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా కాంపిటీషన్ లో వినరెవరు త్వరగా చెప్పేయండి. త్వరగా చెప్పండి సార్. ఆత్రం ఆపుకున్నంత ఈజీ కాదు మూత్రం ఆపుకోవడం. ఏం పర్లేదు, రోజు పోసుకునేది కదా, కాసేపు ఆపుకోండి. మీరు మూసుకోండి. మీరు పోసుకోండి. ఏదో బాల మీరు ఆయన చెప్పనివ్వండి. మీరు చెప్పండి సార్.
మీలో ఫైనాన్స్ విన్నర్ ఎవరంటే ఈ ఫ్యామిలీనే బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో గెలిచింది. నా పెళ్ళాన్ని నా ముందే ముద్దు పెట్టుకోవాలని చూస్తావురా? అసలు ఆడికి పెళ్ళం ఎక్కడ నుండి సచ్చిందని, అసలు ఆవిడ ఈడి పెళ్ళమే కాదు సార్. ప్రైజ్ ఇవ్వాల్సిన ఫ్యామిలీస్ వదిలేసి ఫేక్ ఫ్యామిలీకి ఇస్తానంటారేంటి సార్? అవును, ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్లేదే. నన్ను మోసం చెయ్యాలని చూసినందుకు శిక్షగా ఈ ఫేక్ పెళ్ళాన్ని నేను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు చల్లబడ్డాయి మీ కళ్ళు. ఓరే పండుగ, మనకి రాంది పక్కోడికి ఎలా రానిస్తావరా? మా అందరికంటే ముందే పెద్ద ఇంటికి ఓనర్ అయిపోతావునే. ఈ కాంప్రమైజ్ ఎలాగో తప్పదు. ఇలా కొట్టేయాలని అద్దె పెళ్ళాన్ని తీసుకొస్తావా? ఈ నెల నీ జీతంలో 1000 రూపాయలు కట్టం. పట్టుకోండి సార్, ఇంకా అంతకంటే ఇంకేం పట్టుకుంటారు. మొత్తం ప్లాన్ అంతా నాశనం. మోదీ 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేశాడు కదా, అది నా కోపం మీదకి వచ్చింది. చేశారండి పెద్ద బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం. 2000 నోటికి చిల్లర మార్చడం చేత కాలేదు. మోడీ పిచ్చగాడు సినిమా చూసి 500 1000 రూపాయల నోట్లు రద్దు చేయించాడా? మోడీకి తెలుగు రాదు కదండి. వెంకయ్య నాయుడు కొట్టు కదా. మన ఇద్దరు వెళ్ళి సరదాగా చిల్లర తెచ్చుకుందాం. ఆయన బయటకు వెళ్తాను, నేను ఉన్నాను కదా, మళ్ళీ ఈయనెందుకు? అయితే గంటలో 2000 రూపాయలకి చిల్లర తీసుకొచ్చి గోపాల్కి